హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది సండే వ్లాగ్ అండి. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను, బట్ ఇన్ కుక్కర్. సో కుక్కర్లో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నానండి 1 kg చికెన్కి. సో నేను 10 లీటర్స్ కుక్కర్ ఉంది, సో అది పెట్టుకున్నాను. అంటే 5 లీటర్స్ కుక్కర్లో మళ్ళీ మనకు పట్టదు, రైస్ చికెన్ ఇవన్నీ పట్టాలి అంటే హెవీ అయిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. సో కొంచెం పెద్ద సైజ్ కుక్కర్ పెట్టుకోండి. సో డైరెక్ట్గా కుక్కర్లోనే కలిపేసుకోవచ్చు మనము. సో ఫస్ట్ పెరుగు అండి, పెరుగు తర్వాత సరిపడా కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి ఫస్ట్ ఈ పెరుగునే బాగా కలిపేసుకోవాలండి. సో ఇందులోనే మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ పెరుగు మిక్చర్లోనే మొత్తం అంతా వేసి కలిపేయాలండి. అంటే మనకి చికెన్కి పట్టిన మసాలా మొత్తం వేసేయండి మీ టేస్ట్కి తగ్గట్టు. సో అవన్నీ వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఈ చికెన్ కూడా అందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనకి కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట. పెరుగు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. సో కలిపేసిన తర్వాత ఇలా కొంచెం ముక్కలన్నీ సర్ది పెట్టేసుకొని సో దీన్ని ఒక మ్యారినేట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఒక మినిమం 1 hour అన్న మ్యారినేట్ అవ్వాలి ఇది. సో మనం ఆ టైంలోపు మనము ఈ ఆనియన్స్ ఉంటాయి కదా, మనం అవి ఫ్రై చేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఒక కుండ పెట్టానండి. సో దాంట్లో నేను కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆనియన్ ఫ్రైస్కి. సో ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ వేడయ్యాక ఇలా కొంచెం ఆనియన్స్ అన్నీ సపరేట్గా చేసి వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేయాలండి. మనకి మంచిగా ఇలా క్రిస్పీగా అయిపోవాలి. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ బాగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత సో నేనైతే అది సిమ్లో పెట్టేసి మా కుండీలో పుదీనా ఉంది కదండి, సో అది తెంపుకోవడానికని వచ్చాను. సో పుదీనా అంతా తెంపేసుకున్నాను నేను మ్యాక్సిమము. సో తెంపుకొని వచ్చి మళ్ళీ ఒకసారి చూస్తే ఆనియన్స్ ఇలా కొంచెం రెడ్డిష్ అయ్యాయి. సో దాన్ని మళ్ళీ మిక్స్ చేసి ఇలా రెడ్డిష్గా వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి దీన్ని. సో ఇంతలోపు పుదీనా కడిగి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇది రెడ్ అయిపోయాక మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ సో ఇప్పుడు మనం కట్ చేసిన పుదీనా ఇందులో వేసేయాలండి. ఫస్ట్ ఇది వేసిన తర్వాతే మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది దీని మీద వేయాలి. అంటే ఫస్ట్ పుదీనా వేయాలి, వేసిన తర్వాతనే మనం వేడి ఆయిల్ దీని మీద వేయాలన్నమాట. అంటే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేయాలండి, వేరేది కాదు. సో ఇలా ఈ వేడి ఆయిల్కి ఏంటంటే ఈ పుదీనా కూడా కొంచెం ఫ్రై అయినట్టు అయ్యి అందులో నుంచి మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆ పుదీనా ఫ్రై అయిన స్మెల్ చికెన్కి పట్టాలి కాబట్టి మళ్ళీ మనం అదంతా ఒకసారి మిక్స్ చేయాలి. సో ఈ పుదీనా స్మెల్, ఆయిల్ ఇవన్నీ చికెన్కి మళ్ళీ బాగా పడతాయి అన్నమాట. ఒకసారి కలిపేసి మళ్ళీ బాగా ముక్కలన్నీ నీట్గా సర్దేసుకొని గ్యాప్ లేకుండా, అంటే ఒక దగ్గర ఎక్కువ ఉండి ఒక దగ్గర తక్కువ ఉండి అలా కాకుండా నీట్గా సర్దుకొని పక్కన పెట్టేసేయాలండి దీన్ని. సో ఇప్పుడు నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసాను. యాక్చువల్గా 1కి 1.5 అండి, అంటే 1 కప్ బియ్యంకి 1.5 కప్ వాటర్. బట్ ఎసరు తీసుకుంటాను నేను, సో కొంచెం ఎక్కువ వేస్తాను వాటర్. సో వాటర్ వేసేసి దాంట్లో మనకి మసాలాలన్నీ అందులో వేసేయాలండి. అండ్ ఈలోపు నేను బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. కడిగి కొంచెం ఇలా నానబెట్టుకుంటున్నాను. సో ఈ వాటర్లో మనము ఏమేమి వేసాము అంటే లవంగాలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ 1 స్పూన్ ఉప్పు అండి. ఉప్పు వేస్తే కొంచెం రైస్ మంచి టేస్ట్ వస్తుంది. సో ఉప్పు వేసి బాగా కలిపేసి ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేయాలండి. సో ఇలా రైస్ అంతా వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి దీన్ని. ఒకసారి కలిపి ఇంకా దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. ఊరికే కలుపుతూ ఉండొద్దు. ఊరికే కలిపితే మధ్యలో ఏంటంటే బియ్యం అంతా విరిగిపోతుంది అన్నమాట. సో బియ్యం విరగకుండా మనకు పొడుగ్గా అలాగే రావాలి అంటే ఊరికే కలపకూడదండి, అదొకటే దీనికి. అండ్ ఇది బాగా మనకి బాయిల్ అయ్యే వరకు ఇంకా మనం దాన్ని అలా వదిలేయాలి. అండ్ మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా ఒకసారి వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి చికెన్లో.
ఇది 2 hours మ్యారినేట్ అయిపోయిందండి. చికెన్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత 1 hour అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఆనియన్స్ వేసి మిక్స్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎసరు తీసేసిన తర్వాత బియ్యం ఇందులో వేసేస్తాను అనమాట. సో జస్ట్ బియ్యం వేసి ఒక 5 minutes ముందు ఇది ఆనియన్స్ వేసి మిక్స్ చేశాను. అండ్ అన్నం ఒకసారి కలిపి చూడండి. మనకి ఇలా 80% బాయిల్ అయిపోవాలన్నమాట. ఇలా బ్రేక్ చేస్తే మనము ఒక గ్రెయిన్ తీసుకొని ఇలా ఈజీగా బ్రేక్ అయిపోవాలి. సో అంతవరకు మనము రైస్ని బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాతనే మనం అప్పుడు 80% అయిపోయింది అన్న తర్వాత అప్పుడు మనం ఎసరు తీసేసుకొని అంటే వాటర్ తీసేసి రైస్ని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి. అండ్ ఇప్పుడు నేను చికెన్లో మనం ఇప్పుడు వాటర్ తీసేసిన రైస్ ఉంది కదా, అది నేను ఇప్పుడు అన్నం మొత్తం ఇందులో వేస్తున్నాను చికెన్లో. అదే కుక్కర్లో చికెన్ వేసాము కదండి, అదే కుక్కర్లోనే మళ్ళీ మనం వేరే గిన్నెలో ఇందులో వేయాల్సిన అవసరం లేదు. చికెన్ కలిపిన కుక్కర్లోనే కింద చికెన్, దానిపైన మనం ఇప్పుడు ఉడకబెట్టిన అన్నం. సో ఇది వేసేసి మనం నీట్గా అన్నం కూడా గ్యాప్ లేకుండా నీట్గా సర్దేసుకోవాలి. అందులో ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలండి. అటు ఎత్తులు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అని కాకుండా నీట్గా సర్దేసుకోవాలి అన్నము. సర్దేసుకున్న తర్వాత కొంతమంది అయితే నెయ్యి వేసుకుంటారండి పైన. నేను వెయ్యను. నెయ్యి వేస్తే అదేంటో సప్పగా అయిపోతుంది. సో మాకు స్పైసీగానే ఇష్టము. సో ఇప్పుడు చూడండి, కుక్కర్కి వాచర్ పెట్టాను. విజిల్ పెట్టలేదండి. విజిల్ పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా మనం మామూలుగా లిడ్ ఎలా క్లోజ్ చేస్తామో అలా క్లోజ్ చేయాలి. అండ్ ఫ్లేమ్ కూడా హైలో కాదు, లోలో కాదండి, మీడియం కన్నా కొంచెం తక్కువే అండి పెట్టి అలా ఇంకా విజిల్ పెట్టకుండా వదిలేయాలి. సో అదొక 20 minutes పడుతుందండి ఇప్పుడు అది దమ్ అవ్వడానికి. సో ఆ గ్యాప్లో నేను ఒక 4-5 పీసెస్ అంటే పక్కన పెట్టాను. మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్లో నుంచే ఒక 4-5 పీసెస్ తీసి పక్కన పెట్టి దీన్ని గ్రేవీలాగా చేసుకుంటున్నాను. సో ఇందులోనే అన్నీ మనం ఆల్రెడీ కలిపేసి పెట్టాము కాబట్టి ఇంకేం వేయక్కర్లేదండి. జస్ట్ ఒక 1 spoon ఆయిల్ వేసి చికెన్ పీసెస్ మొత్తం ఇందులో వేసేయాలి. సో ఒక 10 minutesలో మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేస్తే మనకు 10 minutesలో గ్రేవీ రెడీ అయిపోతుంది. సో గ్రేవీ లేకుండా మేము బిర్యానీ తినలేము. సో ఒక 20 minutes తర్వాత చూడండి, ఇలా మనకి విజిల్ పైన అలా చెయ్యి పెడితే మనకి ఆవిరి తగులుతుంది అనమాట. సో ఆవిరి మీకు కనిపిస్తుందో లేదో అండి వీడియోలో, మీరు ఇక్కడ చూడొచ్చు, విండో దగ్గర లైట్గా కనిపిస్తుంది. సో ఈ ఆవిరి వచ్చే వరకు మనం అలాగే ఉంచాలండి కుక్కర్ని. ఒక 20 minutes అయితే పక్కా పడుతుంది. సో ఇలా ఆవిరి వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే ఇంకా మనకు రెడీ అయిపోయింది. అంటే ఆవిరి వచ్చే వరకు, ఆ వేపర్ వచ్చే వరకు అలాగే ఉంచాలి కుక్కర్ని. సో ఇప్పుడు వెంటనే తీయకూడదండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 minutes ఆగి తీయండి లిడ్, అదే కుక్కర్ మూత. సో 10 minutes ఆగి తీస్తే మనకి బాగా దమ్ అయిపోయి చికెన్ మంచిగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, బిర్యానీ ఇలా అవుతుందన్నమాట మన కుక్కర్లో ఈజీగా. సో ఇదే అండి ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ విత్ చికెన్ గ్రేవీ. That's all for today's vlog, and don't forget to like, share and subscribe my channel. Thank you guys.